సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినాము అంటే 150 అడుగుల ఎత్తులో నిర్మితమైనటువంటి అంటే ఇప్పుడు కడుతున్నారు ఆ ప్లేస్కి వచ్చినాం. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ 150 అడుగులు, అక్కడ పైన కూడా అండి 150 అడుగుల విస్తీర్ణంతో అంటే హైట్ తోని కడుతున్నారు అన్నమాట. సో ఇది ఎక్కడుంది అంటే మన గోదావరిఖాన్కి దగ్గరలో ఉంది. చాలా మందికి గోదావరిఖాన్ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అసలు లోపల అక్కడ ఇప్పుడు చాలా రోజుల నుంచి నడుస్తుంది, వర్క్ జరుగుతూనే ఉంది. ఒకసారి లోపల వరకు వెళ్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి ధనుర్బాణాలతోని స్వయంగా ఇక్కడ వెలిసిందనమాట. సో ఇక్కడ వెలవడం వల్ల ఆంజనేయ స్వామికి ఒక రెండవ కొండగట్టుగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రామగుండం నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 150 ఎత్తుల అడుగులో అంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించాలని చెప్పేసి అనుకున్నాడు. సో మేము లాస్ట్ అక్కడ పై వరకు వెళ్తాం, చూద్దాం లొకేషన్ ఎట్లుంది, ఏంది వాతావరణం, ఎక్కడ వచ్చిన పనులన్నీ చూసుకుందాం. వీడియో ఎక్కడో స్కిప్ చేయకండి, ఫస్ట్ ఒక లైక్ వేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం.